హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు సాధన పత్రం 3 అంటే 5 అభ్యాస పత్రాలు అయిపోయిన తర్వాత ఇది సాధన పత్రం 3వది అన్నట్టు. ఒత్తుల పదాలు చదవడం, రాయడం, వీటికి సంబంధించిన సాధన పత్రం. సాధన చేద్దాం. వారం 3, సాధన పత్రం 3. మీరు ఇది సొంతంగా చేయండి. చేసి కరెక్ట్గా చేశారా లేదా అనేది దీంట్లో సరిచూసుకోండి. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. దీంట్లో కింది వాక్యాలను 1 నిమిషంలో చదవండి. మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ అనేది ఇచ్చాడు, దీన్ని మనం 1 మినిట్లో చదవాలి. ఇక్కడ నేను చదువుతున్నా చూడండి. ఉజ్జయిని పట్టణానికి దగ్గరలో ఒక నది ఉండేది. నది పక్కన ఉన్న చెట్టు కింద పుట్ట ఉంది. చెట్టు మీద పావురంతో పుట్టలోని చీమలు చెలిమి చేశాయి. ఒకసారి నదికి వరదలు వచ్చి నీరు పుట్ట దగ్గరకు చేరింది. భయంతో చీమలు చెట్టుపైకి పాకాయి. పావురం వెంటనే తన రెక్కల మీద చీమలను ఎక్కించుకొని అవతల తీరానికి చేరింది. బతుకు జీవుడా అని చీమలు ఊపిరి పీల్చుకున్నాయి. పావురానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఇది మనకి పేరాగ్రాఫ్ అనేది ఇచ్చారు. ఏమైంది? ఉజ్జయిని పట్టణంలో ఒక నది ఉండేదంట. నది పక్కన చెట్టు కింద పుట్ట ఉండేదట. పుట్టలో ఏముండేది? చీమలు. చెట్టు మీద పావురం చీమలు ఫ్రెండ్స్ అన్నట్టు. ఒకసారి వరద వచ్చి పుట్ట దగ్గరకు నీరు వస్తే చీమలు చెట్టు పైకి ఎక్కితే పావురం అనేది వాటిని కాపాడి వేరే దగ్గరికి తీసుకెళ్ళింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, కింద చూద్దాం. సొంతంగా రాయడం, స్వీయ రచన. పై పేరా చదివి కింది ప్రశ్నలకి జవాబులు రాయండి. నది ఏ పట్టణానికి దగ్గరలో ఉంది? ఉజ్జయిని పట్టణానికి దగ్గరలో ఒక నది ఉండేది కదా. ఉజ్జయిని పట్టణానికి దగ్గరలో ఉంది. ఓకేనా? నెక్స్ట్, చెట్టు కింద ఏమి ఉంది? ఇక్కడ చూడండి, చెట్టు కింద పుట్ట ఉంది. చెట్టు కింద పుట్ట ఉంది. నెక్స్ట్, పావురం ఎక్కడ ఉంది? చెట్టు మీద పావురం ఉంది. చెట్టు మీద పావురం ఉంది. నెక్స్ట్, చీమలు అవతల తీరానికి ఎలా చేరాయి? పావురం తన రెక్కల మీద చీమలను ఎక్కించుకొని అవతలి తీరానికి చేర్చింది. పావురం తన రెక్కల మీద చీమలను ఎక్కించుకొని అవతల తీరానికి చేర్చింది. పావురానికి చీమలు ఎందుకు కృతజ్ఞత
తెలిపాయి. ఎందుకు తెలిపాయి? వాటిని కాపాడినందుకు. వాటిని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాయి. ఓకేనా? ఈ విధంగా మనం రాయండి. ఒక విషయం మీరు సొంతంగా రాయండి, రాసి సరిచూసుకోండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.